హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెడ్ చికెన్ కర్రీ కాజు పేస్ట్ వేసి చేస్తున్నాను. బగారా రైస్ కూడా చేస్తున్నాను. ఆ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ రెడ్ చికెన్కి నానబెడుతున్నాను. అది ఎలాగో మీరు చూడండి. చికెన్ ఫస్ట్ నీట్గా ఉప్పు వేసి కడుక్కున్నాను, క్లీన్ చేశాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు, ఓ 2 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేస్తున్నాను. సరిపడా కారము. రెడ్ కలర్ వేసేదాన్ని ముందు, కానీ కలర్స్ తినడం మంచిది కాదు కాబట్టి మానేశాను, ఇప్పుడు వేయట్లేదు. ఫుడ్ కలర్ వేస్తే హెల్త్కి మంచిది కాదు కదా, అందుకనే ఫుడ్ కలర్ వేయట్లేదు నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, అవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. మా ఇంట్లో అందరికీ ఈ రెడ్ చికెన్ డిష్ చాలా ఇష్టంగా తింటారు. ఇది డీప్ ఫ్రై ఐటెం. బయట కూడా చేస్తారు ఇలాంటివి, కానీ అసలు ఇష్టపడం మేము. వాడిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ వాడి చేస్తారు బయట. ఇది డీప్ ఫ్రై డిష్. ఇది ఇప్పుడు మంచిగా కలిపేసాం కదా. ఇప్పుడు దీంట్లో వెనిగర్ వేయాలి. వెనిగర్ వేస్తే నీసు వాసన రాదు, పులుపు ఉంటుంది, టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది. వెనిగర్ వేసి ఇది ఒక 2 అవర్స్ పాటు నేను మ్యారినేట్ చేసి ఇలాగే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇంకా కొంచెం పడుతుంది అనిపించింది నాకు కారము, అందుకే మళ్ళీ కొంచెం మిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసి పెడుతున్నాను కదా, ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ తీస్తాను. అలాన్నీ ఈ వెనిగర్ దీనికి పట్టేలాగా ఇలా అద్దాలి. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను. కొబ్బరి గసాలు, కాజు పేస్ట్ వేసి ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను. ఒక 4 స్పూన్స్ పోసాను. ఇందులోనే హోల్ గరం మసాలా, ధనియా పౌడర్, ఆ పౌడర్ వేస్తున్నాను ఫస్ట్. నా ఛానల్లో ఉంది గరం మసాలా ఎలా చేశానని. ముందు హోల్ గరం మసాలా వేసేదాన్ని, కానీ పిల్లలకు వస్తే తినరు కదా, అందుకనే పౌడరే వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ వేయాలి. ఈ గరం మసాలా పౌడర్లో ధనియాలు, హోల్ గరం మసాలా, బగారా ఆకు, స్టార్ అనాస్ పువ్వు అవన్నీ కలిపి చేశాను. ఈ మసాలాని నూనెలో వేయడం వల్ల నూనెలోకి ఈ గరం మసాలా ఫ్లేవర్ వచ్చేసి ఎటువంటి వెజ్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ చేసినా ఎన్హాన్స్ అవుతుంది ఆ రెసిపీ. ఆనియన్ ముక్కలుగా కోసుకొని వేసి అందులోనే ఒక 3 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఎటువంటి డిష్ అయినా ఆనియన్ గోల్డెన్ కలర్ వస్తేనే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆనియన్ మెయిన్ కీ ఇంగ్రీడియంట్ అని నేను నమ్ముతాను, ఉప్మా తప్పించి. ఉప్మాలో అది ట్రాన్స్పరెంట్ రావాలి ఆనియన్, అలా చేస్తాను. వేరే ఎటువంటి డిష్ అయినా కానీ అది కలర్ చేంజ్ అయ్యే వరకు నేను తప్పక ట్రై చేస్తాను. ఇది ఒక టిప్ అనుకోండి, అలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్ ఫ్రై చేయాల్సి వచ్చినప్పుడు టైం తీసుకుంటుంది కదా, ఎక్కువ టైం పడుతుంది. అలాంటప్పుడు చిటికెడు ఉప్పు వేయాలి, అప్పుడు తొందరగా ఆనియన్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు, ఏం చేస్తున్నారు ఏంటి నాకు తెలియాలి అన్నట్టుంటుంది. ఇంకా ఇది వేగింది.
ఇందులో ఇప్పుడు చికెన్ వేస్తాను. ఈ చికెన్లో వచ్చే నీరంతా ఎగిరిపోవాలి, అప్పటి వరకు ఫ్రై చేయాలి వీటిని. నీళ్ళంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నాను, సన్నగా తరిగినది. కొంచెం వేసాను, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేస్తాను కాబట్టి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, కారం. కారం కొంచెం తక్కువ వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసాను కదా. కొబ్బెర గసాలు డ్రై రోస్ట్ చేసి అందులోనే ఓ గుప్పెడు కాజు, 2 స్పూన్ల చికెన్ పెరుగు, ఒక పెద్ద సైజు రెడ్ కలర్ ఎర్రది టమాటో తీసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేస్తాను. నూనె తేలింది చూడండి, ఎంత తక్కువగా నీట్గా కడిగినా కూడా నీరు రాకుండా ఉండదు. చికెన్లో నీరు డెఫినెట్గా ఊరుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేస్తాను. ఇది గ్రేవీ కోసం చేస్తున్నాను నేను. బగారా ఎంబడి చాలా బాగుంటుంది. మంచిగా నూనె అంతా తేలింది చూడండి, బాగా నీరంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేశాం కదా. అప్పుడు మనకు స్మెల్ కూడా రాదు అలా ఫ్రై చేస్తే. ఇప్పుడు ఇంకా కొన్ని ఒక 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను. 1/2 కప్ వాటర్ పోసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించాలి. మ్యారినేట్ అయింది చూడండి, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసాను. ఇదంతా పీల్ చేసుకుంది వెనిగర్ చికెన్. ఒకసారి నూనె పెట్టేసాను ఆల్రెడీ, కాలుతుంది. ఎంత బాగుండే చూడండి, అంత పీల్ చేసుకుంది ఇది వెనిగర్ని. మంచి మ్యారినేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేస్తా ఒక మూత. ఎప్పుడు రెడీగా పెట్టుకోండి ఇలా, ఎందుకంటే ఇది వేస్తాం కదా, ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చిట్లే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంబడే ఇలా పెట్టాలి. మొత్తం కంప్లీట్గా కవర్ చేయొద్దు, హాఫ్ వరకు పెట్టాలి, అది గుర్తుంచుకోండి. ఇలా ఇప్పుడు స్టవ్ హై మీద పెడుతున్నాను. ఇందులో మనము మ్యారినేట్ చేయడానికి వేసిన మిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ మిర్చి కూడా వేసుకోవచ్చు, అవి కూడా వేగి చాలా బాగుంటాయి. ఒక పక్క చికెన్ అవుతుంది, చికెన్ గ్రేవీ, ఇంకో పక్క రెడ్ చికెన్ అవుతుంది. బగారా రైస్ రెడీ అయింది. పెరుగు చట్నీ ఒక్కటి చేయాలి. ఇప్పుడు ఇది గ్రేవీ దగ్గరికి అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసం పిండి ఇందులో పోయాలి. పోసి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి కలిపి డిష్ అవుట్ చేసుకుంటే మన చికెన్ రెడీ.
ఇంకా అయిపోవచ్చింది. ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఇది రెడీ అయింది. సుసుగా ఫుడ్ కలర్ వేయకున్నా బాగానే వచ్చింది కలరు. వేరే రెసిపీ కూడా ఉంటుందండి. అది కార్న్ ఫ్లోర్ వేసి చేస్తాం కదా, అది ట్విస్ట్ చికెన్ కూడా చేస్తాను. మేము చిన్నప్పుడు హోటల్లో తినేవాళ్ళము, కానీ ఇంకా బయట ఫుడ్ అంత ఇష్టం అనిపిస్తలేదు అప్పుడప్పుడు. ఎక్కువ టూర్స్కి వెళ్తుంటాం కదా, టూర్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా బయట తినాల్సిందే. అదేదో ఇంట్లో ఉన్నప్పుడైనా హ్యాపీగా ఇంట్లో ఉన్న ఫుడ్ తింటే బాగుంటుంది అనిపించి ఇంకా ఇంట్లోనే చేస్తుంటాను నేను. ఆ రెసిపీ కూడా, క్రిస్పీ చికెన్ రెసిపీ కూడా మళ్ళీ ఒకసారి చేస్తాను నేను, అప్పుడు చూపిస్తాను మీ అందరికి. ఈ లెగ్ ఇంకా కొంచెం కావాలి. మన రెడ్ చికెన్ రెడీ. ఇంకా వేస్తాను, ఇంకా మిగిలినవి కూడా వేసేసి ఇంకా రెడీ అవుతుంది. బయట చికెన్ పకోడీ అని తెచ్చుకుంటారు కదా, బయటకి కాకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా మన చేతులతో చేసుకొని ఎంజాయ్ చేయండి. నేను చేసిన ఈ డిషెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. కొబ్బరి గసాలు పెరుగు వేసి చేశాను. ఈ డిష్ని రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.